కేసీఆర్కి రాజకీయ చాణుక్యుడని పేరు. ఆయన రాజకీయాల్ని రాజకీయంగానే చేస్తారు. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా కారుబాస్కి వెన్నతో పెట్టిన విద్య. ప్రజల పల్స్ని పసిగట్టే బీఆర్ఎస్ అధినేత అందుకు తగిన ఇంజెక్షన్ కూడా ఎలా ఇవ్వాలో తెలుసు. కారుకి పెట్రోల్ తగ్గుతున్న సమయంలో సరైన స్కీమ్తో ఎంట్రీ ఇచ్చేస్తారు. ఇప్పుడు 2023లో కూడా అదే జరుగుతుందట. గులాబీ సర్కార్పై మైనస్ని ఒకే ఒక్క స్కీమ్తో గ్రాఫ్ పెంచే పనిలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ ప్రకటన వస్తే ప్రతిపక్షాలకు పవర్ పంచ్ తప్పదట. ఇంతకీ బీఆర్ఎస్ అధినేత పెట్టనున్న స్కీమ్ ఏంటి? సాదా సీదాగానే తెలంగాణ బడ్జెట్. అబ్బురపడే స్కీమ్ ఆపేసిన కేసీఆర్. అన్నదాతకు ఆసరాగా ఉండే స్కీమ్ ప్రకటించే ఛాన్స్. ఎన్నికల సమయంలో వెలువడుతుందని టాక్. 2018 ఎన్నికల సమయంలో రైతు బంధు, రైతులకు పెన్షన్ ఇవ్వడంపై కసరత్తు. అసెంబ్లీ ఎన్నికలకు 8 నెలల సమయం. కేసీఆర్ ఏదైనా చెప్పారంటే ఆలస్యమైన అమలు చేయడం పక్కాననే వాదనలు ఉన్నాయి. దేశమే అబ్బురపడే, ఆశ్చర్యపడే, అడ్డం పడే స్కీమ్ ఒకటుందని దాదాపుగా ఓ 3 ఏళ్ల క్రితం ప్రకటించారు. ఆ స్కీమ్ అమలు చేస్తే ప్రతిపక్షాలకు ఇక నూకలు చెల్లినట్లేనని గతంలో కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సమయంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న సందర్భంగా బడ్జెట్లో అలాంటి స్కీము ఉంటుందని చాలామంది ప్రజలు భావించారు. బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే సాదా సీదాగానే మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి షాకింగ్ స్కీమ్ ఎప్పుడనే ఆశలు అందరిలో మొదలయ్యాయి. ఆ స్కీమ్ ఎలా ఉండనుంది, ఎవరికి సంబంధించిందనే చర్చలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్ర పరిధి దాటి జాతీయ స్థాయికి పార్టీని విస్తరింపజేస్తున్న కేసీఆర్ ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని గట్టిగానే వల్లిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్బురపడే స్కీమ్ రైతాంగానికి, వ్యవసాయానికి సంబంధించినదే అయి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల సమయంలో పథకాన్ని ప్రకటించాలన్న ఆలోచన ఉండవచ్చని, అందుకే తాజా బడ్జెట్లో దీని ప్రస్తావన లేదనే సంకేతాలు పార్టీ వర్గాల నుంచి ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. రెండు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధు స్కీమును ప్రకటించారు. అప్పట్లో ఈ స్కీమును బడ్జెట్లో ప్రవేశపెట్టలేదని, అసెంబ్లీని రద్దు చేసే సందర్భంగా సీఎం ఆకస్మికంగా ప్రకటించారు. ఈసారి కూడా డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నందున దానికి కొన్ని వారాల ముందు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించేలా షాకింగ్ స్కీమ్ ప్రకటించడానికే ఇప్పుడు బడ్జెట్లో ఎలాంటి కొత్త పథకాలను, హామీలను, వరాలు ఇవ్వలేదనే అభిప్రాయము ఇప్పుడు వ్యక్తమవుతోంది. సస్పెన్స్గా ఉంచి సంచలనంగా ప్రకటించాలన్న ఉద్దేశంతోనే బడ్జెట్లో ప్రవేశపెట్టలేదనే వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది. మొదటి టర్మ్లో కేసీఆర్ రైతులందరికీ ఉచితంగా యూరియా, ఎరువులు తదితరాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కానీ రెండో టర్ము సమయానికి దాన్ని ప్రస్తావించలేదు. ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేని పరిస్థితులు హామీగానే మిగిలిపోయింది. ఆ స్కీమ్ కారణంగా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారమేమీ పడదని, 25 లక్షల టన్నులకు ఉచితంగా ఇవ్వడానికి ఇబ్బంది కూడా ఏమీ లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో ఇతర రాష్ట్రాల్లోకి ఎంట్రీ కావాలనుకుంటున్న కేసీఆర్ రైతులకు పెన్షన్ ఇవ్వడంపై కసరత్తు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో దీన్ని అమలు చేసి అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు సమాచారం అందుతోంది.
దళిత జాతి బిడ్డలు ఎవరి కోసం వివక్ష అనుభవించాలి, ఎన్నేళ్ళు అనుభవించాలి? అందుకే పుట్టింది తెలంగాణలో దళిత బంధు పథకం. ఖచ్చితంగా అంబేద్కర్ గారి బాటలో, కన్సీరామ్ గారు చూపించిన బాటలో దళిత జాతి పైకి వచ్చి తీరాలి. భారత దళిత జాతికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు చేయకపోతే మేము చేసి చూపెడతామనుకుంటే మనవి చేస్తూ ఉన్నా. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, నీటి తీరువ రద్దు, అలాగే 24 గంటలు ఉచితంగా వ్యవసాయ విద్యుత్తు తదితరాలు తెలంగాణ అమలు చేస్తుందని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండదని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. సరిగ్గా ఎన్నికల సమయానికి రైతులకు పెన్షన్ లాంటి పథకాన్ని ప్రకటించి వెంటనే అమల్లోకి తెచ్చే ఆలోచన ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుని సంస్థాగతంగా బలపడటానికి, ఇక్కడ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీఆర్ఎస్కు ఇలాంటి షాకింగ్ స్కీమ్ ఉపయోగపడుతుందనేది ఆ పార్టీ భావన. ఇప్పుడు బడ్జెట్లో లేదని నిరాశపడిన ప్రజలే ఆ స్కీమును ప్రకటించిన తర్వాత మనసు మార్చుకుంటారన్నది కూడా పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు దాదాపుగా 8 నెలల సమయం ఉంది. ఇప్పుడే బడ్జెట్లో ఈ స్కీమ్ పెడితే అప్పటి వరకు ఇది పాత స్కీమ్ అయిపోతుందని ప్రజలు మరిచిపోతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ స్కీమ్ ద్వారా ఆశించిన లక్ష్యం, రాజకీయ ప్రయోజనం నెరవేరేందుకు ఎన్నికల సమయమే సరైనదిగా ఉంటుందనే అభిప్రాయమూ లేకపోలేదు. ఇక ఈ షాకింగ్ స్కీమ్ ఏమిటనేది ఇప్పటికీ పార్టీ వర్గాల్లోనూ సస్పెన్షన్గానే ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరంగా ఉన్న ముక్కోణపు పోటీలో బీఆర్ఎస్కు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ గతం మాదిరి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే జాతీయ పార్టీగా ఖ్యాతి దక్కుతుందని పార్టీ విశ్వసిస్తుంది. అలాంటి విజయం కోసం ఎన్నికల సందర్భంగానే సరికొత్త స్కీమ్ను ప్రకటించడానికి పార్టీ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం అందుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయానికి రైతు బంధు కారణమైనట్లుగానే ఈసారి కూడా అదే ఫార్ములాను బీఆర్ఎస్ ఫాలో అవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా సీఎం కేసీఆర్ ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరూ ఊహించలేరు. కానీ ఎన్నికల సమయానికి మాత్రం ఓట్లు పొందే స్కీమ్లు పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.